ఈరోజు చాలా మంది పాస్టర్స్ కూడా అంతే కదా, ఫుల్ సెటప్, హంగామా, హంగులు, ఆర్భాటాలు, లైటింగు, ఏసీ చర్చిలు, స్టేజ్లు, మ్యూజిక్, క్వైరు. ఎందుకు అనంటే ప్రజలను అట్రాక్ట్ చేయడానికి హంగు ఆర్భాటాలు ఉంటాయి. అలాగ పెట్టి ప్రజలను ఏం చేస్తున్నారంట, ఆకర్షిస్తూ ఉంటున్నారు. ఇంకొంతమంది భోజనాలు పెట్టి ఆకర్షిస్తారు, ఇంకొంతమంది వస్త్రాలు ఇచ్చి ఆకర్షిస్తారు, వేరొక సంఘస్థుల గాలాలు వేసి వారిని వీరు ఆకర్షించుకొని వీరి సంఘంలో చేసుకొని మా సంఘం ఇంత, మా సంఘం అంత అని చెప్పుకునే ఈ సంఘాల నాయకులను ఈ రోజు మనం చూస్తూ ఉంటాం. అనేక ఆత్మలను ఆకర్షించి వారి వైపు లాక్కుంటూ ఉంటున్నారు. ఆ సంఘాల్లో వాక్యం ఉందా? వాక్యం ఉండదు. ప్రత్యక్షతలు ఉన్నాయా? ప్రత్యక్షతలు ఉండవు. దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత అక్కడ ఉంటుందా? అసలు ఉండనే ఉండదు. మరి ఏముంటాయంటే అక్కడ మంచి లైటింగ్ ఉంటుంది, కలర్ లైటింగ్ ఉంటుంది, పెద్ద పెద్ద స్టేజ్లు ఉంటాయి, పెద్ద పెద్ద క్వైర్ గ్రూపులు ఉంటాయి.